హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జెస్ రేణు కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా అండ్ టేస్టీగా బియ్యం పిండితో ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని జల్లించి వేసుకోవాలి. బియ్యం పిండి అనేది జల్లించి వేసుకోవడం వలన మనం చేసే స్వీట్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. పిండి అనేది జిగురుగా ఉండడం కోసం ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. స్వీట్ అనేది చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉండడం కోసం ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అనేది ఇలా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యి అనేది పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకున్నాక పిండి అనేది ఇలా మనం పట్టుకుంటే ముద్దలా అవ్వాలి. అప్పుడే మనం చేసే స్వీట్కి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇలా ముద్దలా అవ్వకపోతే మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేడి వాటర్ని కొన్ని వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ లేదా వంట సోడా వేసుకోవాలి. ముందే వేసుకోవాలి, వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇలా వేడి వాటర్తో పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల షుగర్ వేసుకోవాలి. అదే కప్పుతోటి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి. షుగర్ అనేది కరిగాక ఫ్లేవర్ కోసం ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి లేదా ఒక 2-3 యాలకులను కొట్టి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకుంటూ ఒక 4 నిమిషాలు మరిగించుకోవాలి. లేత తీగ పాకం వచ్చాక కొంచెం జిగురుగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇందులోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి. ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దను అరచేతిలో పెట్టుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి. ఇలా మధ్యలో కొంచెం ప్రెస్ చేశారంటే కట్లెట్ షేప్ లాగా వస్తుంది. మనకు నచ్చిన షేప్లో ఇలా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న వాటిని ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆయిల్లో సరిపడన్ని వేసుకున్నాక వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి 1 నిమిషం తర్వాత ఇవి కొంచెం పైకి తేలాక ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం సెమీ సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. ఇవన్నీ షుగర్ సిరప్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని వీటిని ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. టైం లేకపోతే కనీసం 4 గంటలైనా పక్కన పెట్టుకోవాలి. 4 గంటల తర్వాత షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని స్వీట్ అనేది రెడీ అయింది. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ అయిన బియ్యం పిండితో చేసిన స్వీట్ రెసిపీ రెడీ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో ఇలా వేసుకున్నారంటే అలా కరిగిపోతాయి, అంత బాగుంటాయి. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు బియ్యం పిండితో ఈ స్వీట్ రెసిపీ ఇలా రెడీ చేసుకోవచ్చు. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన బియ్యం పిండితో చేసిన స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. Thanks for watching.